ప్రజలారా, ఈరోజు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పేపర్లో వచ్చిన వార్త ఒకటి మెయిన్ వార్త చూసుకున్నాం. ఫార్ములా ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా IAS అరవింద్ కుమార్, అవినీతి నిరోధక శాఖ నమోదు చేసే అవకాశము. కేటీఆర్పై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. ఏసీబీకి లేఖ రాసిన సిఎస్ శాంతకుమారి. ఫార్ములా ఈ నిధి దుర్వినియోగం కేసులో బీఆర్ఎస్ నేత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. సీఎం రేవంత్తో పోలీసు ఉన్నతాధికారులు భేటీ. మాజీ మంత్రి కేటీఆర్ కేసు గురించి చర్చ. చూడండి, ఇంకోటి ఏమంటే సంధ్యా థియేటర్కు షోకాజ్ నోటీస్ ఇచ్చారంట. మీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు, 10 రోజుల్లో వివరణ ఇవ్వండి. యజమాన్యానికి హైదరాబాద్ సిపి ఆదేశాలు. ఆసుపత్రికి వెళ్ళి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఆరా. చూడండి, మళ్ళీ మన కేటీఆర్ చూసుకుంటే అది ఫార్ములా 1 కేటీఆర్ అంట. రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై బీఆర్ఎస్ కార్యనిర్వహణాధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ను ఏసీబీ విచారించనున్నది. ఈ మేరకు ఏసీబీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అనుమతి ఇచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్తో పాటు మరో 2 అధికారులు ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కేటీఆర్ను A1గా, అరవింద్ కుమార్ను A2గా చేర్చినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తుంది. కాగా అవినీతి ఆరోపణలపై ఎవరైనా ఎమ్మెల్యేను విచారించే రాష్ట్ర గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి. కేటీఆర్ను ప్రశ్నించేందుకు గవర్నర్ ఇప్పటికే అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతకుమారికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో శాంతకుమారి గవర్నర్ అనుమతి గురించి తెలుపుతూ మంగళవారం ఏసీబీకి లేఖ రాశారు. 55 కోట్ల ఫార్ములా నిధులు దుర్వినియోగం కేసులో విచారణకు తమ ముందు హాజరు కావాలంటూ ఏసీబీ కేటీఆర్ను నోటీసులు పంపింది. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం శాసనసభలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. కేటీఆర్ కేసుకు సంబంధించిన వివరాలు సీఎంకు వివరించినట్లు సమాచారము. చూడండి, మన కేటీఆర్ గారికి ఫార్ములా ఈ కేసులో A1గా కేటీఆర్ అంట, A2గా అరవింద్ కుమార్ అంట. ఏసీబీ నమోదు చేసి ఛాన్స్ ఉందంట. గవర్నర్ అనుమతి కూడా ఇచ్చారంట. ఏసీబీకి కూడా ప్రభుత్వం లేఖ రాసిందంట. కేటీఆర్పై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చేసిందంట. ఏసీబీకి సిఎస్ శాంతకుమార్ లేఖ రాశారంట. 55 కోట్లు అంట. 55 కోట్ల 55 కోట్లు 55 కోట్ల గురించి మన కేటీఆర్ను A1గా చేర్చారంట రాష్ట్ర ప్రభుత్వం. ఇది రాజకీయాల్లో ఉన్నప్పుడు చేసిన తప్పులకు ఇప్పుడు మనం అన్నీ పారుదల పడాల్సి వస్తుంది. 10 ఏళ్ల ప్రభుత్వంలో బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అక్రమాలు ఒకటే బయటపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్ చేసిన అక్రమాలు ఎలా బయటపడుతున్నాయో ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా అలా అక్రమాలు బయటపడుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తే మళ్ళీ బీఆర్ఎస్ వస్తే వీళ్ళ అక్రమాలు కూడా వాళ్ళు బయట పెడతారు. అట్లా ఎవరు అక్రమాలు చేసి నిజంగా ఉంటే వాళ్ళని శిక్షించడం తప్పు కాదు. అట్లా శిక్షించడం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా భయపడతారు. గవర్నమెంట్లు తప్పు చేయాలంటే భయపడతారు. కాబట్టి ఎవరైనా ఈ ప్రభుత్వ అధికారాలు ఉన్నాయని వేల కోట్లు తినేస్తే ఎట్లాంటి వారైనా తప్పించుకోలేరని విచారణకు ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ కేటీఆర్, కేసీఆర్ గారు వాళ్ళ మీద ఒకటో బయటకు వస్తున్నాయి. ప్రభుత్వం ఎలా చేస్తుంది ఏమనేది మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే అందుకనే గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే ప్రజల సొమ్మును తినకూడదు. తిన్నారంటే ఎప్పటికైనా ఇది తప్పించుకోలేరు. ఎవరైనా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే, గవర్నమెంట్ ఏది శాశ్వతం ఉండదు. కాబట్టి ఇట్లాంటి కేసుల విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించుకోవాలా. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తినేస్తే రేపదన బయటపడిన పొద్దు ఈ కేసులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ప్రజల సొమ్ము జోలికి వెళ్ళకండి. ప్రజల సొమ్ము ప్రజలకు పెట్టండి. అంతే తప్ప అధికారం ఉందని చెప్పేసి తినేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కేటీఆర్ గారు A1గా పెట్టారు. ఆయన ఏమంటే అప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు.
అని ఏవనగా పెడుతున్నారు. కాబట్టి ఆయన చేశాడా చేయలేదా అనేది ఏసీబీ వాళ్ళు విచారించి తెలుస్తారు. చేసింటే శిక్ష అనుభవిస్తాడు, చేయకపోతే బయటపడతాడు. దానిది ఏముంది? ఎందుకని అధికారం ఉన్నప్పుడు ఎవరు కూడా అడ్డదడ్డంగా చేయకూడదు. కాబట్టి ఈ కేటీఆర్ కావచ్చు, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే చేసింది. ఆంధ్రాలో అయితే ఇంకా జగన్ ప్రభుత్వంకు వీలు లేకుండా చేసేసింది. అన్నిట్లోనే అవి జగన్ గారి వాళ్ళ మనసులే ఉంటుంది. ఏదన్నా ఎత్తుకో, బియ్యం తీసుకో, ఇసుక తీసుకో, శాండ్ తీసుకో, మద్యం తీసుకో. మద్యం అయితే ఇంక వాళ్ళే. ఇంకా భూములు, బంజరు భూములు చూసుకో, ఏటిల్లో కూడా వాళ్ళ చేతులు పెడుతుంది. అన్నిట్లో అక్కడ ఏపీలో అయితే మొత్తం రాష్ట్రంలో ఉండే మొత్తం పాడు చేసి పెట్టారు. 5 సంవత్సరాల్లో అమరావతిని ఎలా నాశనం చేసేసి పనికి రాకుండా చేసేశారు. అమరావతిని వెంటిలేటర్ మీద ఉంచేసి వెళ్ళిపోయాడు జగనన్న. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ అమరావతిని మంచి మళ్ళీ లేపి ఇప్పుడు పరుగులు తీసేట్టుగా చేస్తున్నాడు. అందుకనే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఎవరైనా ప్రజలు ఏదో డబ్బులకు ఆశపడి ఓట్లు వేసుకొని, పైసలు తీసుకొని ఓట్లు వేసుకుంటే ఎవరి పరిస్థితి అయినా అలాగే ఉంటుంది. అభివృద్ధి ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా ఆలోచించుకోండి. మంచి నాయకుడిని ఎలక్షన్లో గెలిపించుకున్నాం. అంతే తప్ప అవినీతి పరులను, ప్రజల సొమ్ము తినేవాళ్ళను ఎవరికి కూడా ఓట్లు వేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.